సూపర్ స్టార్ రజనీకాంత్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ మూవీ షూటింగ్ ఎటకేలకు కంప్లీట్ చేసుకుంది. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ వంటి బడ యాక్టర్స్ నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ కూడా కనిపించబోతున్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా వైలెంట్ గా ఉంటుందంట. ఇక ఈ సినిమాలో నాగార్జునకు ఒక పాట కూడా ఉంటుందంట. ఈ పాట సినిమాకు హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ కూడా ఉంటాడట. ఈ విషయంపై మేకర్స్ ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, టీజర్, సాంగ్స్ ఎందులో కూడా ఆమీర్ ఖాన్ కనబడలేదు. ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. అయితే రీసెంట్ గా లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేశారు. అందులో లోకేష్ తో పాటు ఆమీర్ ఖాన్ కూడా ఉండటం విశేషం. కానీ అది ఖచ్చితంగా కూలీ మూవీ లొకేషన్ లో దిగిన ఫోటోనా లేదా వేరే ఏదైనా సినిమా గురించి లోకేష్ ఆమీర్ కలిసారా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఇంతవరకు కూలీలో ఆమీర్ ఖాన్ పాత్రపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఫుల్ బిజీగా ఉంది. కానీ ఆమీర్ ఖాన్ ఉన్నారా లేదా అన్న విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు. ఏదేమైనప్పటికీ దీనిపై ఒక క్లారిటీ రావాలంటే లోకేష్ నోరు విప్పక తప్పదు. కూలీ మూవీ గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. లోకేష్ కనకరాజ్ దర్శకత్వాన్ని వహించగా సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మించారు. రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబామ్ మేనికా, జాన్ జూనియర్, ఎంజీఆర్ తదితరులు నటించారు. మే 1వ తేదీన 2025లో ఈ మూవీ భారీ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వారి స్థాయిలో జరగబోతున్నట్టు సమాచారం. వెట్టయన్ సినిమా తర్వాత రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా రజనీకాంత్ కు మంచి హిట్ ఇస్తుందని ఫ్యాన్స్ కూడా నమ్మకంతో ఉన్నారు. కూలీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. సినిమా షూటింగ్ కాకముందే ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ఓటీటీ కొనేసింది. భారీ రేటుకు ఈ సినిమా హక్కులను అమ్మకం జరిపారని తెలుస్తుంది. కూలీ సినిమా డిజిటల్ హక్కులను 120 కోట్లకు అమెజాన్ కొనుక్కున్నారని సమాచారం. రజనీకాంత్ 650 కోట్లు వసూలు చేసిన జైలర్ సినిమా 100 కోట్లకు డిజిటల్ రైట్స్ అమ్మారు. దానికంటే ఇది 20 కోట్లు ఎక్కువ ధరకు డిజిటల్లో అమ్ముడుపోయిన రజనీ సినిమా ఇదేనని కూడా అంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.